ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీప్ టాక్స్ విత్ దీప్తి. ప్రాబబుల్లీ ఇప్పటి వరకు మనం చేసిన, మీరు చూసిన డీప్ టాక్స్లో దిస్ కుడ్ బి ది డీపెస్ట్ కాన్వర్జేషన్ జరిగినటువంటి ఒక షో అవ్వచ్చు. బికాజ్ నాతో ఉన్నటువంటి గెస్ట్, ఆయన గురించి చెప్పాలంటే టోటల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ని ఒక సైడ్ కంప్లీట్గా మోర్ దాన్ 2 decades ఆయన రూల్ చేయడమే కాకుండా ఇప్పుడు హీజ్ ఇన్ టు ఫిల్మ్స్, హీస్ బిన్ అన్ ఆర్టిస్ట్. ఈ రెండుటిని పక్కన పెడితే 2 ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ, ఇఫ్ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ ఎస్ అన్ ఆర్టిస్ట్, ఒక క్వాలిటేటివ్గా 5 years ఆఫ్ స్పాన్లో 116 సినిమాలు చేసినటువంటి వన్ ఆఫ్ ది బిజియెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ది టాలీవుడ్. ఇంకా చెప్పాలి అని అంటే ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఇతరత్ర భాషల్లో కూడా ఎన్ని చేశారో అని అడగాలనిపిస్తుంది. బట్ స్టిల్ సచ్ అ షైనింగ్ అండ్ సచ్ అ గ్లేజింగ్ పర్సనాలిటీ నాతో ఉన్నారు. వడ్లమూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. నాకు కూడా ఆనందంగా ఉంది. మీరు నాకు తెలుసు చాలా రోజుల నుంచి, మేబీ బిగ్ బాస్లో చూశాను. అంతకుముందు మీ యాంకరింగ్ కానీ మీ ఇంటర్వ్యూస్ కానీ దే క్యారీ ఎ గుడ్ క్వాలిటీ. సో ఇవాళ నిన్న జనరల్గా నాకు ఇంటర్వ్యూలు అంటే ఇంకా విసుగని చెప్పను, కానీ ఏం షేర్ చేసుకుంటాం అనిపిస్తుంది. సినిమాల గురించి ఏం చెప్తాం, రోజు 116 సినిమాలు చెప్పి విసుగు వచ్చేసింది. బట్ నాకు రాత్రి ఐ డ్రీమ్ వారు మాట్లాడినప్పుడు ఎవరు చేస్తారని అడిగితే మీ పేరు చెప్పారు. సో లెట్ మీ టేక్ ఏ ఛాన్స్ అనిపించి వచ్చాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ టు. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్లు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఏమేమి సినిమాలు చేశారు, ఇవన్నీ మేము చూసాము, మిమ్మల్ని చూస్తున్నాము, అర్థమవుతున్నాయి, తెలుస్తున్నాయి. కానీ వాటిట్లోనే కాస్త డీప్గా మాట్లాడదామని అనిపించింది నాకు. తప్పకుండా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్, అప్రాక్సిమేట్లీ అరౌండ్ 45 or 44 ఆ ఏజ్లో, ఆ స్పాన్ ఆఫ్ టైంలో 2 decades మీరు ఒక గవర్నమెంట్ సర్వెంట్ లాగా సర్వ్ చేసిన తర్వాత చూసింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ జరిగింది మీ కెరియర్. అవునమ్మా, అవును, ట్రూ. సో ఇది ఒక డిస్టైన్డ్ డెసిషనా, లేకపోతే మీరు కావాలనుకొని వెళ్ళారా ఆ టైంలో, లేకపోతే మీకు లోపల ఆ అర్జ్ ఉండిందా, ఒక ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనేది ఒక అర్జ్ ఉండిందా? అసలు ఆర్టిస్ట్ అనే ఆశ కానీ ఆలోచన కానీ కల్లో కూడా లేవు. ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. 47 సంవత్సరాలకి బయటకు వచ్చాను. అప్పటికి 20, 25, 23, 24, 23 years ఆఫ్ సర్వీస్ అయిపోయింది. డిస్టైన్డ్ సద్గురు శివానందమూర్తి గారు, ఇది చెప్పేసాను ఇంతకుముందు ఇంటర్వ్యూలో, కానీ వారి గురించి చెప్పాలి. కానీ దాని గురించి చెప్పాలి. సద్గురు శివానందమూర్తి గారు వారి శిష్యరికల్లో ఉన్నాను నేను. 2015లో నేను విశాఖపట్నంలో ఒక మాఫియా డాన్లా బతుకుతున్న రోజుల్లో, ప్రభుత్వ ఉద్యోగులు అంత పాపులర్గా ఉండకూడదు, అంత మాఫియా డాన్లా బతకూడదు, అంత బలంగా బతుకుతున్న రోజుల్లో ఆయన పిలిచి 4 సంవత్సరాలు ఉద్యోగం మానే అని చెప్పారు. ఎందుకు ఏమిటని నేను అడగలేదు, అది ఫాలో అయ్యాను. 17, 18లో చిన్న చిన్న అవకాశాలు. అసలు అడగలేదా? ఎందుకని అడగలేదండి. ఆయనే వద్దన్నారు, మానేమన్నారు అంతే. మరి అంతకుముందు మంచి చేసినప్పుడు మనకు నచ్చే సలహాలు తీసుకుని గురువు దగ్గర నచ్చని సలహాలు ఫాలో అవ్వకపోవడం తప్పని నేను భావిస్తాను. అంటే ఎందుకు అని అడిగి తెలుసుకొని మానేసి ఉండొచ్చు. కానీ నేను ఏం నమ్మానంటే, గురువుగారు ఒక డివైన్ ప్యాటర్న్ ఆలోచిస్తారేమో, మనకేమైనా నష్టం జరుగుతుందేమో. లాస్ట్లో మాత్రం ఒక మాట అన్నారు, నేను ఎందుకని అడగకపోయినా నువ్వు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే హ్యూమిలియేట్ అవుతావు తప్పితే ప్రయోజనం ఉండదు అని చెప్పారు. 2019 జనవరిలో మానేశాను. 17, 18లో ఈ మారుతి గారు, కళ్యాణకృష్ణ గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళు పరిచయంలోకి వచ్చి ఏదో కారణాలతో ఒక సినిమా ఇవ్వడం మొదలుపెట్టారు. సినిమా అనేది అసలు నాకు ఇవాళకి కూడా మీరు అడుగుతారు ప్యాషన్, నాకు అంత ప్యాషన్ ఇప్పుడు కూడా అంత ప్యాషన్ కాదు. హానెస్ట్లీ ఇష్టపడతాను, కదిలిపోయి అమ్మ అసలు అటు ఇటు మూవైపోవడం ఉండదు. ఇది కూడా ప్రొఫెషనల్గా ఒక అవకాశం వస్తే చేయడం, అట్లా వెళ్తున్నాను. సో అలా 19 జనవరి నుంచి ఇంకా నేను F2 సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అవకాశాలు వచ్చేసాయి. ఎలక్షన్స్ రాబోతున్నాయి 2019 జూన్లో. నాకు ఏ ఎలక్షన్ డ్యూటీ వేస్తే ఇంక లీవులు కూడా దొరకవు. అందుకని 19 జనవరి నుంచి లీవ్ పెట్టి బయటకు వచ్చి 21లో వన్స్ ఫర్ ఆల్ విఆర్ఎస్ తీసుకుని పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం రామ్. అసలు ఫస్ట్ ఆపర్చునిటీ మూవీస్లో ఎలా వచ్చింది చెప్పండి. కళ్యాణకృష్ణ గారు. ఎలా ఏం లేదు, ఒకరోజు ఆఫీస్లో ఉండగానే ఐ వాజ్ పీడీ డిఆర్డీ వైజాగ్, మహిళా సంఘాలు అవి చూసి మంచి యాక్టివ్గా పనిచేస్తున్న రోజుల్లో సురేష్ అని ఒక ఈనాడు జర్నలిస్ట్ ఉండేవారు. ఆయన తమ్ముడు కళ్యాణకృష్ణ, వాళ్ళ అన్నయ్య కన్నబాబు అని మినిస్టర్, వీళ్ళందరూ నాకు మిత్రులు. ఫోన్ చేశారు, గంగవరం పోర్టులో చిన్న వేషం చేయాలి, పోర్టు చైర్మన్ రోల్ అని. చాలా చిన్న వేషం, ఒక 20 సెకండ్లు జగత్ బాబు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చే వేషం. అది చేసేసి వదిలేశాను అంతే. అది ఫస్ట్ సినిమా, కానీ ఎఫెక్టివ్గా ఫస్ట్ సినిమా అంటే మాత్రం మహానుభావుడు. మారుతి గారు ఏదో పని మీద వైజాగ్ రావడం, ఆయనకి నేను ఏదో చిన్న హెల్ప్ చేయడం, ఆయన వేషం ఇచ్చాడు. నేను చేసిన సహాయానికి ఆయనకి ల్యాండ్ డీల్ ఏదో ఉంటే కొంచెం హెల్ప్ చేసి పెట్టాను యాజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్.
మారుతి గారు వేషం ఇచ్చారు మహానుభావుల్లో. దట్ వాజ్ ద ఫస్ట్ జెన్యూన్ రియల్గా సినిమా వేషం అంటే అది. అంటే రారండి వేడి చూద్దాంలో కనిపించాను. క్లారిటీయా అండి? ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆపేసేసి గురుగారు చెప్పారు, సో అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి, అప్పటికి కూడా సినిమా కాదు. ఎక్కడికి వెళ్ళాలి అన్న థాట్ ఉంది. అసలు మర్చిపోయాను గురుగారు చెప్పింది. గురుగారు చనిపోయారు అది చెప్పిన తర్వాత అలర్ట్ చేయడానికి గురుగారు కూడా లేరు. నేను మర్చిపోయాను ఏం జరిగింది. ఆపర్చునిటీ రావడమే అదొక డెస్టినీ. అంతే, అదొక డెస్టినీ అంతే. అది మరి గురుగారు ఇచ్చారేమో అనుకుంటాను. మారుతి గారు ఫస్ట్ కళ్యాణ్ కృష్ణ గారి రూపంలో సినిమా కేసు చూడడం అలవాటు. అది ఏంటి ఇదేంటి కెమెరా చెప్పడం. అప్పటి వరకు అసలు మీకు సినిమాలు చూస్తారు. చూడడం అంటే మామూలు చూడడం కాదు, ఇంకా అన్నీ అయిపోతే ఒక వీర ప్రేమ అని ఒక డబ్బింగ్ సినిమా ఆడుతుంటే దానికి వెళ్ళిపోతాను. అంటే చిన్నప్పటి నుంచి సినిమా ప్రతిరోజు అంటే సినిమా అంటే చెప్తాను. రేపు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కాదు, హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్. ఇవాళ ఆపద్బాంధవుడు రిలీజ్ అయింది చిరంజీవి గారి సినిమా. వెళ్ళిపోయాను. బట్ ఆ హిస్టరీ దాంట్లో మంచి మార్కులు వచ్చాయి. చాలాసార్లు చెప్పాను, చిరంజీవి గారికి చెప్పలేకపోయాను. రేపు ఈ ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టుకుని వాళ్ళు చిరంజీవి గారి సినిమా చూశాను. అటువంటి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ నటుడు అవ్వడం మా అందరూ ఎలా అనుకుంటాం ఆఫీసర్లు అనిపిస్తుందండి. ఇప్పుడు ఒక సివిల్ సర్వెంట్ మెయిన్స్ రాశారు, 4 ఇంటర్వ్యూకి వెళ్ళాను, యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్ చేశారు, గ్రూప్ 1 క్లియర్ చేశారు. అసలు ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తుల్ని నార్మల్ కామన్ పీపుల్ వి లుక్ అప్ టు దెమ్. ఎస్, బికాజ్ ఎంత ఇంటెలిజెంట్, ఎంత జీనియస్. అసలు మీరు వెళ్తున్నారంటే ఒక పైలట్ ఆఫ్ కార్స్ వెళ్తాయి, ముందర ఒక ఎస్కాట్, వెనకాల ఒక ఎస్కాట్. అబ్సల్యూట్లీ కదా. సో ఆ అంత రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీకి రావడం, డూ యూ సీ ఇట్ యాజ్ అన్ ఎవల్యూషన్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆర్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన లెవెల్ ఏంటి, మనం సినిమాలు చేయడం ఏంటి, కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ, అంతర్మదనం మీలో మీకు జరిగిందా? అంతర్మదనం అయితే ఉండింది ఎప్పుడు, కానీ బట్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన ఇప్పుడు ఏంటి అనుకో, ఎవల్యూషన్గానే భావించాను. జీవితంలో నాకు తెలిసి ప్రతి మనిషికి పైకి చెప్పినా చెప్పకపోయినా వేరియస్ డైమెన్షన్స్ ఉంటాయి. కెరియర్ అంటే ఒక అద్భుతమైన చెస్ ప్లేయర్ అనుకోండి, ఆయనకి ఏదో మ్యూజిక్ వినడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అట్లా ప్రతి మనిషికి రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. అందులో సినిమా ఒక డైమెన్షన్ ఏమోనో ఒక ఆలోచన వచ్చింది. మీరు అన్న ఎవల్యూషన్ అనే మాట నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూలో మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా చూస్తున్నారు ఏంటి అంటే నా పాయింట్ ఏంటంటే, ఒక పొద్దున 9 సెట్కి వెళ్ళిపోవాలి, మేకప్ వేసుకోవాలి, 8కే వెళ్ళిపోవాలి, సెట్ మేకప్ వేసుకోవాలి, కూర్చోవాలి. మధ్యాహ్నానికి మన షాట్ వస్తుందో రాత్రి షాట్ వస్తుందో తెలియదు, కానీ అక్కడ మనం వెళ్తున్నాం అంటే అందరూ చేతులు కట్టుకొని ఫైళ్ళు పట్టుకొని ఇట్లా నుంచి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. టైం బౌండ్ తో పాటు ఈక్వల్లీ యూర్ గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ పీపుల్ వెయిట్ వేర్. ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు వస్తారు, జేసీ గారు ఎప్పుడు వస్తారు, డైరెక్టర్ గారు ఎప్పుడు వస్తారు, పీపుల్ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ యూ. ట్రూ. కానీ ఇక్కడ అది కాదు కదా. దీని డైనమిక్స్ వేరమ్మా. అంటే ఇప్పుడు వెన్ యు ఆర్ ఇన్ రోమ్, సో యు హావ్ యాక్సెప్టెడ్ దట్, యు ఎవాల్వ్డ్ యాక్సెప్టింగ్ ఇట్. మీరు ఇవాల్వింగ్ అన్నమాట నాకు నచ్చిందని చెప్పాను కదా. ఐ హ్యావ్ స్లోలీ ఇవాల్వ్డ్ ఇంటూ ఎన్ ఆర్టిస్ట్, ఫర్గెటింగ్ అబౌట్ మై ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆల్ దట్. నేను 4 ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాట్ ఈజీ సార్, నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇప్పుడు కొత్త ఎవరిని యంగ్స్టర్స్ కదా చెప్తాను, ఒక చోట జీవితం ఆగిపోకూడదు. ఒక చోట జీవితం మనం ఏమిటి, చిన్న చిన్న కష్టాలకి. ఇప్పుడు నేనున్నాను, మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పాను, ఐ వాజ్ ఎ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. అంటే గుండెలు అవిసిపోయేలా ఏడవలసిన ఫెయిల్యూర్స్ ఉన్నాయి నాకు. షేర్ చేసుకోవచ్చు. 22 సంవత్సరాలు 10 నెలలు తెలుగు మీడియం, అమలాపురం, యూపీఎస్సీ ఇంటర్వ్యూ గాన్ పోయింది, సెకండ్ ఇంటర్వ్యూ గాన్ పోయింది, థర్డ్ ఇంటర్వ్యూ గాన్ పోయింది, 3 ఇంటర్వ్యూలు పోతే భయం వేసి జీవితం ఏమైపోతుందో అర్థం కాక ఐఎమ్ జస్ట్ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ నాట్ రిచ్, సో మై ఫాదర్ కుడెంట్ సపోర్ట్ మీ ఎనీ మోర్. సో ఇంకా 4 అటెంప్ట్లే ఉంటాయి, ఇప్పుడు 6 చేశారు. 4 అటెంప్ట్ ఇచ్చే ముందు ఆగి ఒక గ్రూప్ అని రాశాను, అది ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూ కూడా పోయింది. ఏం కావాలి నేను ఇంకా? 5వ మళ్ళీ సివిల్ సర్వీస్ రాస్తే 5వ అంటే 5వ ఎగ్జామ్, 3 ఇంటర్వ్యూలు సివిల్ సర్వీసెస్, ఒక గ్రూప్ 1, మళ్ళీ 5th అటెంప్ట్ సివిల్ సర్వీస్, మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చింది, పోయింది. బతకాలా చావాలా? ఐ వాజ్ జస్ట్ 25. దెన్ ఐ గాట్ ఇన్ టు గ్రూప్ 1 అగైన్. నాకు డిఎస్పీ వచ్చింది. ఇప్పుడు రంగనాథ్ గారు నేను ఒకే బ్యాచ్. నేను డిఎస్పీ తీసుకోలేదు, దట్ వాజ్ ఎ బ్యాడ్ చాయిస్. నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అని ఒక నాన్ రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ తీసుకున్నాను, అందువల్ల ఐఏఎస్ అవ్వడం లేట్ అయిపోయింది. ఐ లాస్ట్ 15 ప్రెషస్ ఇయర్స్ ఇన్ మై లైఫ్. బట్ అక్కడ దేవుడు ఏం సపోర్ట్ చేశాడు, ఆ లేట్ని కవర్ చేస్తూ మంచి ఉద్యోగాలు ఇచ్చేశాడు, మంచి అసైన్మెంట్లు ఇచ్చాడు. సో దట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ నాట్ గెటింగ్ ఇన్ టు డైరెక్ట్ ఐఏఎస్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, ఆర్ నాట్ గెటింగ్ ప్రమోటెడ్ టు ఐఏఎస్ ఎట్ ద రైట్ టైం, ఆర్ లూజింగ్ ఐపీఎస్ ఎట్ ద వెరీ యంగ్ ఏజ్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారితో ఎన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారా నేను ఇలా చూసుకుంటే ఎవరు, హూ ఈజ్ సుపీరియర్? ఆ లెక్కలు పోయాయి. ఇప్పుడు ప్రతి వాడు అవసరమే. కరోనా టైంలో
అది కరోనా ఎవరు కరోనా చెప్పి టైంలో వచ్చేది కాదు సార్, ఇండివిజువల్ గా మీకు మీరు యాగుని motivate చేసుకుంటూ యాగుని వచ్చారు. యాగుని ఫైట్. కరోనా టైంలో ఎవరు అవసరం అయ్యారు? హైడ్రా రంగనాథ, నేనా, లేకపోతే చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ ఎవరు అవసరం అయ్యారా? కరోనా టైంలో నీకు వ్యాక్సిన్ ఇవ్వగలిగిన వాడు అవసరం అయ్యాడు. ఆక్సిజన్ సిలిండర్ టక్కని చచ్చిపోక ముందు ముక్కులో పెట్టేవాడు అవసరం అయ్యాడు. సో అవసరం సమాజానికి అనేది పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది, రైట్ ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. రైట్. సో ఎవరు హూయిజ్, నేను ఐపీఎస్ మిస్ అయ్యాను, ఐఏఎస్ మిస్ అయ్యాను, లేట్గా JC2 అయ్యాను. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? అదే ప్రధానమేం కాదు జీవితంలో. శానిటరీ వర్కర్ లేకపోయింటే కరోనా టైంలో ఏమయ్యేది జీవితం? ఒకసారి ఇమాజిన్ చేయండి. అల్లకల్లోలం ఎవరు హూ ఇస్ ఇంపార్టెంట్? మీరు డీప్ థాట్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఎవడైతే నేను గొప్పని, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కింద స్థాయి దాకా సో అక్కడ మీకు రియలైజేషన్ వచ్చిందా? ఎవ్వడు శాశ్వతం కాదు. ఎవ్వడు శాశ్వతం కాదు. కాదు. అంటే మేబీ మీరు అన్ని ఫెయిల్యూర్స్ చూశారు కాబట్టి మీకు మీరు ఏ స్థితికి ఆ స్థితి సమర్థించుకుంటూ వెళ్ళారు. ఇది శాశ్వతం కాదు. అంటే బేసిక్గా ఇది పిల్లలందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రయత్నించడమే మన కర్తవ్యం, ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు ఏజ్ అంటారు, వాడు నిన్న ఎవడో చదివాను, KFC వాడు 65 ఏళ్ళకి క్లిక్ అయ్యాడు. అంతకుముందు అదమ్మి ఇదమ్మి KFC ఇప్పుడు సూపర్ హిట్ కదా. ఎట్ 65 ఈ గాట్ ఈ సక్సెస్. కరెక్ట్ కరెక్ట్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అంటే అదే. బట్ ఆరోగ్యం కాపాడుకోండి. ఏజ్ చేసిన ఆరోగ్యంగా లేకపోతే ఏజ్ ఈజ్ జస్ట్ నెంబరే కాదు. సో ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మీరు ఒక సక్సెస్ఫుల్ కెరియర్ రన్ చేసుకుంటూ ఉన్న టైంలో అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే మళ్ళీ సినిమా వాజ్ న్యూ టు యువర్ లైఫ్. కెరియర్ వాజ్ అగైన్ ఫ్రమ్ స్క్వేర్ వన్. యూ హ్యావ్ టు స్టార్ట్ జీరో. దట్ టు ఇక్కడ E=MC² కాదు, A+B² ఎప్పుడన్నా ట్రై చేశారా అవకాశాలు రావాలని ఎవరి దగ్గర కన్నా అప్రోచ్ అవ్వడం, అక్కడ హ్యూమిలేషన్స్ తీసుకోవడం? బికాజ్ ఏదో ఇంటర్వ్యూలో మీరు చెప్పడం నేను చూశాను, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా నాకు వేషం కావాలి. చిత్ర విచిత్రంగా వెళ్ళిపోతూ ఉంటాను ప్రతి చిన్న చిన్న ఆఫీసులు కూడా. ఒక్కసారి ఒక అతను డైరెక్ట్గా కలుస్తానని మేము రమ్మన్నారు అన్నాడు. దేర్ వాజ్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్. ఐ వాజ్ మేడ్ టు సిట్ అవుట్ సైడ్ ఫర్ 2.5 hours. ఐ వాజ్ నాట్ కాల్డ్ ఇన్. మీరు వెయిట్ చేశారా? వెయిట్ చేశాను. దట్ వాజ్ ద ఓన్లీ డే. ఎందుకు వచ్చావు అనుకోలేదు, కానీ ఓహో ఇలా ఉంటాయన్నమాట డైనమిక్స్ అని కొంచెం మనసుకి చెప్పుకోవాల్సి వచ్చింది ఆ రోజు. బాధపడ్డా. ఆదిత్య అనే అబ్బాయి పిలిచాడు. డైరెక్టర్ ఆదిత్య కాదు, డైరెక్టర్ ఆదిత్య. అక్కడ కాస్టింగ్ చూసి ఆదిత్య అని ఆయన, సార్ మిమ్మల్ని కలుస్తా అన్నారు అని పిలిస్తే బయట కూర్చున్నాను. ఐ వాజ్ నాట్ ఈవెన్ అలౌడ్ టు మేక్ ఇన్ ఏ రూమ్ లాంటిది కూడా ఏం లేదు. బయట మామూలుగా ఆఫీసు, అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు, తెల్లగా ఉండేవాళ్ళు, ఎత్తుగా ఉండేవాళ్ళు, పొట్టిగా ఉండేవాళ్ళు. నా ముందు అటు ఇటు తిరుగుతున్నారు నా మించే. నోబడి వాజ్ టాకింగ్ టు మీ. ఎవరు నన్ను పలకరించట్లేదు. ఆదిత్యకి సైగ చేస్తే నాకు చంద్రశేఖర్ గారు కనిపిస్తున్నారు, అద్దం నుంచి కనిపిస్తున్నారు ఆయన. బట్ హీ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ మీ. ఆదిత్య కనిపిస్తే ఇట్ట అన్నాడు, ఉండంటున్నాడు. ఇట్ వాజ్ 2.5 hours I was waited. You being a doctorate, you being a government employee, you being I being a government senior joint collector cadre employee. Exactly. ఆ స్టేజ్లో ఉన్న మీరు 2.5 గంటలు బయట వెయిట్ చేయడం చేశాను. ఐ డెంట్ ఫీల్ బ్యాడ్. ఒకసారి ఆలోచించుకున్నాను, దిస్ షుడ్ బి ద వే, ది ఫైట్ ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకో రకంగా ఆలోచించానంటే ఇంకొంచెం తెలివిగా డీల్ చేద్దాం దీన్ని. మనమే ఏలేటి చంద్రశేఖర్ కాల్ చేద్దాం ఈసారి. ఐ హ్యావ్ దట్ స్టేచర్ ఉంది కదా. అంతవరకు అదే చేశాను. ఆ రోజు అందుకు కాస్టింగ్ డేట్ ద్వారా వెళ్ళాను. మామూలుగా నేను ఏలేటి చంద్రశేఖర్కి కాల్ చేస్తా, బ్రో ఐఎమ్ ఐఎమ్ సో అండ్ సో. ఈ మాట మీద నవ్వుతాడు. అవసరాలు శ్రీనివాస్ని గుర్తు చేస్తాను మీకు. ఆయనకోసారి ఇలా జాయింట్ కలెక్టర్స్ వైజాగ్ ఇప్పుడు ఆర్టిస్ట్ అని పెడితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. మన కారణం చెప్పాడు, సార్ ఈ కలెక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఇవ్వలేము సార్, తినేస్తారు సార్ వీళ్ళు. బాబు నేను ఆ దృష్టితో పెట్టలేదు, నువ్వు కొంచెం గౌరవిస్తావని దృష్టితో పెట్టాను. సో ఈ కోణం ఉంది. ఇందాక ఆయన అడిగాడు. ఈ కోణం ఉన్నది నేను నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ ఒక చరిత్ర ఉన్న మీకు ఈ రకంగా హ్యూమిలేషన్స్ ని ఫేస్ చేయడం చిత్రం కష్టంగానే చెప్పినా ఉంటుంది మీకు. కదా. కాస్ట్యూమ్స్ కొలతలు తీసుకున్నారు, ఆ వేషం నాకు ఇచ్చారు. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్లుండి నుంచి డేట్లన్నీ ఆదిత్య మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ వీఆర్ సారీ ఆ రోల్ మీకు ఇవ్వట్లేదు అని. రిజెక్షన్ ఏమని ఎందుకు చెప్పారంటే మీ ఏజ్ మీరు కొంచెం యంగ్గా ఉన్నారు, మీరు సాయి చంద్ గారు గడ్డం అది ఉండి ఆయన ఫ్రెండ్గా ఉండాలి. నేను పోనీ అదొక కాంప్లిమెంట్ తో కూడిన అందుకే అప్పుడు చెప్పాను. అప్పుడు మాట చెప్పాను, భయ్యా ఇప్పుడు మీకోసం నేను ఓల్డ్ లుక్ తెచ్చుకోలేను, పైగా నాకు శుక్రగ్రహం ఎప్పుడు ఉచ్చంలో ఉంటుంది. శుక్రగ్రహం మనుషులను అందంగా చూపిస్తుంది. సో నాకు స్కిన్ టోన్లు బాగుంటాయి. నేను ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అని తెల్లగడ్డం పెంచుకుని ఐ కెనాట్ డూ దట్, పర్వాలేదు మళ్ళీ చేద్దామని చెప్పాను. ఈ ఆదిత్య పాప మళ్ళీ డైరెక్టర్ అయ్యి నమోని ఒక చిన్న సినిమా తీసి అందులో నాకు ఒక లీడ్ వేషం ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ అది వేరే విషయం. అపార్ట్ ఫ్రమ్ వెయిటింగ్ ఫర్ 2.5 hours అండి, ఎప్పుడన్నా మీకు అసలు నేను ఎందుకు వచ్చాను ఇందులోకి, నాకు అవసరమా ఇవన్నీ అని ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంట్రోస్పెక్షన్ అవుతుంటుంది. అవసరమా అని మాత్రం అనిపించింది. ఎందుకంటే నౌ దిస్ ఈజ్ మై బ్రెడ్ ఎర్నర్, దిస్ ఈజ్ మై లైఫ్ నౌ. ఐఎమ్ ఎన్ యాక్టర్. అంటే ఎవరైనా మీతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా సరే యూ నాట్ గోయింగ్ టు ఇప్పుడేం చేయను, ఇంకెవరు గివ్ అ థాట్ అబౌట్ ఇంకెవను
ఏదో అనుకోను, నాకు అనవసరం. ఐఎమ్ ఏ 54-year-old మ్యాన్. ఐఎమ్ ఏ డాక్టరేట్ ఫ్రమ్ ఏ రెస్పెక్టబుల్ యూనివర్సిటీ. ఐ హావ్ డన్ 100 movies. ఐ హ్యావ్ డన్. నేను 4 సార్లు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, 2 సార్లు గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళాను. అట్ ఏజ్ 25-26 సంవత్సరాలకి. సార్, ఐ జస్ట్ లవ్ యువర్ చెప్తున్నా. యాటిట్యూడ్ సార్. ఐ జస్ట్ ఎందుకు లవ్ నేను యువర్ ఎందుకు యాటిట్యూడ్ సార్. అట్లనే ఉంది. ఎందుకంటే 4 సార్లు ఫెయిల్యూర్స్ చూసి కూడా బట్ స్టిల్ యు ఆర్ లైక్ 4 సార్లు రాశాను. ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాక ప్రిలిమ్స్ పోలేదుగా. ఎగ్జాక్ట్లీ. 10 లక్షల నుంచి 500 మందికి వచ్చాను. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ సార్, యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ అన్ ఈక్వల్ వే. గుడ్ ఆర్ బ్యాడ్ కాదు, ఇట్ ఇస్ గుడ్ ఓన్లీ. No, ఐ I'm ఫాట్ talking ఫర్ about ఇట్. also. నేను యుద్ధం చేశాను. నైట్ నాకు డబ్బు తక్కువగా ఉంది, నేను ఉస్మానియా క్యాంపస్లో చేరి చదువుకుని కష్టాలు పడి ఇప్పటికి నేను మళ్ళీ రాత్రి లేచి పొద్దున్న లేచి ఇంకా యుద్ధం చేస్తున్నాను కదా. at 54 ఇంత 27 years ఆఫ్ బ్లడ్ అండ్ స్వెట్ అండ్ టాయిల్ ఇన్ మై లైఫ్. సరైన సక్సెస్ వచ్చిందో తెలియదు. సక్సెస్కి నేను నిర్వచనం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా. ఏది సక్సెస్? ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్ మీకు? పబ్లిక్ సర్వీసా, సినిమానా? 2. If you have ఒక్కొక్క to ఈవెంట్స్ choose one. ఉంటాయి, ఒక్కొక్క ఈవెంట్స్ ఉంటాయి. పబ్లిక్ సర్వీస్లో కొన్ని అద్భుతమైన సందర్భాలు. హుదూద్ రీకన్స్ట్రక్షన్లో సాటిస్ఫాక్షన్. గొప్ప ఉద్యోగం. అలాగే ఒక ఇంటిలో చెప్పేసాను, మళ్ళీ క్లుప్తంగా చెప్పేస్తాను. ఒకసారి ఒక ఆక్సిజన్ సిలిండర్ బద్దలయ్యి 42 మంది చచ్చిపోయారు గాజుబాక మన స్టీల్ ప్లాంట్లో. ఆ శవాల ఐడెంటిఫికేషన్ కూడా చాలా కష్టం. బొగ్గు ముక్కలు అయిపోయారు. వాళ్ళందరినీ వాళ్ళ ఉంగరాలను బట్టి, వాళ్ళు వేసుకున్న డిట్టి కడ్డారు మిగిలితే దాన్ని బట్టి ఇలా పట్టుకుని ఆ శవాలను వాళ్ళ ఇళ్ళకి అప్పచెప్పడానికి నాకు 4 రోజులు పట్టింది. ఆ 4 రోజులు నేను మార్చురీలో ఉన్నాను వితౌట్ గెట్టింగ్ డిజీనెస్. కానీ అది ఇప్పుడు గుర్తెచ్చుకుని ఆనందంగా అనిపిస్తుంది. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లైక్ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మంచి రోల్ ఎప్పుడైనా చేసినప్పుడు అంటే చాలామంది అంటారు, కొన్ని అర్థం కావు నాకు. మా సినిమా వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటంటే, అసలు పాత్రలో లీనమైపోవడం అంటుంటారు. నేను ఆమె బ్లడీ ప్రొఫెషనల్ అప్రోచ్ మంది. ఈ పాత్రలో లీనమైపోవడం అంటే అర్థమయ్యేది కాదు, కానీ కొన్నిసార్లు అది ఎదురవుతుంది. అది ఎదురైనప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. సో ఏదో తెలియని ఒక అంటే నా గతం మర్చిపోయి, ఫెయిల్యూర్స్ మర్చిపోయి, సివిల్ సర్వీస్లో వాడు నా బ్యాచ్మేట్ కలెక్టర్గా ఉన్నాడు, నాకంటే కింద ఉన్నవాడు స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు. ఎప్పుడైనా ఇలాంటి అలా పాసింగ్ క్లౌడ్స్గా వెళ్తూ ఉంటాయి మైండ్లోంచి, వెళ్తూ ఉంటాయి. అవి ఒక మంచి వేషం, మంచి సీన్ పడినప్పుడు టక్కని నేను దాని నుంచి బయటకు వస్తుంటాను. ఎప్పుడన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో మీ అబిలిటీస్ గురించి ఎనీబడి స్కెప్టిక్ అబౌట్ యువర్ రోల్స్ అండి? అంటే ఎలా, నాకు అర్థం కాలేదు. అంటే స్కెప్టిజం ఉంటుంది కదా, అంటే అదర్ యాక్టర్స్ ఫ్రమ్ అదర్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ మీకు వేషాలు ఇచ్చేటప్పుడు కానీ ఒక కైండ్ ఆఫ్ ఒక టైప్ స్టీరియో టైప్ రోల్స్ మీకు రావడం కానీ, ఈయన చదువుకున్నాడు, ఈయన కలెక్టర్, ఈయన పద్ధతిగానే చేస్తాడు, ఈయనకి ఇవే ఉంటాయి, అలాంటి ఉన్నాయి. దాన్ని నేను బ్రేక్ చేశాను. అంటే ఐ కెన్ సే విత్ ఏమన్నా సాటిస్ఫాక్షన్ దట్ నాకు వచ్చినన్ని వెరైటీ రోల్స్ మిగతా నా లీగ్లో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావట్లేదేమో అనిపిస్తుంది నాకు. లైక్ ఒక కామెడీ, ఒక విలని, పెద్ద కాపులో భయంకరమైన విలన్ వేషం వేశాను. మహానుభావుడు ఇచ్చిన మారుతి గారు మంచి రోజులు వచ్చేలో ఒక సాడిస్ట్ టు ద కోర్. అంటే నాకు నచ్చిన వాడిని కరోనా తెప్పించి చంపేయాలని ప్లాన్ చేసేంత బ్యాడ్ ఫీల్ వేషం ఇచ్చారు. ఐ కుడ్ డూ ఇట్ వెల్. అశోకవనం అర్జున్ కళ్యాణ్లో ఒక హెల్ప్లెస్ ఫాదర్ సడన్లీ కూతుర్ని ఎవరో తిడితే అప్పుడు దాకా నిశ్శబ్దంగా ఉన్న మనిషి ఒక్కసారి బరస్ట్ అవుతాడు. నా కూతురు జోలికి వస్తే కాళ్ళు చేతులు తీసేస్తాను, మీరెవర్రా నాకు చెప్పడానికి నా కూతురు గురించి, తను ఏం చేసినా నాకు ఓకే, ఐ స్టాండ్ బై హర్ అని చెప్పి. అప్పుడు ఇంటర్వెల్లో ఆ సీన్ అయిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ఏ 25 years old గర్ల్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ వచ్చి మా నాన్న గుర్తొచ్చాడండి ఆ సీన్ చూస్తాను. ఐ రియల్లీ వెంట్ ఇన్ టు టీయర్స్. భలే నచ్చింది నాకు. అద్భుతం. అంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ మీరు చేసే క్యారెక్టర్స్, చేస్తున్నటువంటి సీనియర్ సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ ఉండగా వారందరినీ కాదనుకొని శ్రీనివాస్ గారికి అవకాశం రావడం దగ్గర నుంచి, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవడం దగ్గర నుంచి, అది మీరు సక్సెస్ఫుల్గా ఎలివేట్ అయ్యి ఇంకా కంటిన్యూస్గా సినిమాలు చేయడం దగ్గర నుంచి, ఇదంతా అసలు చాలా పెద్ద అచీవ్మెంట్ గానే చూస్తాం. అచీవ్మెంట్ ఎందుకంటే ఇప్పుడు అంటే అది ఊరికనే డెస్టినీ అని చెప్పలేం కానీ సార్, మీ డెస్టినీ పుట్ మీ హియర్, నన్ను డెస్టినీ తీసుకొచ్చింది. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో హౌ డిడ్ యు క్రియేట్ ఎ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇస్ మై క్వశ్చన్. దానికి నేనేంటంటే నాకు పిచ్చి బేసికల్గా. నాకు ఒక పట్టుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్సెంట్రిసిటీ ఉంటుంది. ఏం చేస్తారు అందరి దగ్గరికి వెళ్ళి? నాకు వెళ్తాను, నాకు ఇప్పుడు ఇంకా తగ్గింది అవసరం లేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఏ గుడ్ ట్రయర్ ఫర్ గెటింగ్ రోల్స్. ఏం చేసేవాళ్ళు అందరూ? ఫోన్లు చేస్తాను, ఆఫీస్కి వెళ్తాను. కొంచెం అవసరం లేదు, మహా అయితే అంటే బేసిక్గా నాకు కొంచెం అంటే 100 చేస్తే 5 వస్తాయిగా. 100 ఫోన్లు చేస్తే 5 వేషాలు రావచ్చుగా. మీరు 100 ఎందుకు రావాలి? మీకు 100 ఎందుకు వచ్చేయాలి? అక్కడే ఇప్పుడు కుర్రాళ్ళు దెబ్బతింటున్నారు. వెళ్ళాం సార్ ఆఫీస్కి, నో అన్నారు. నో, 1000 ఆఫీసర్కి వెళ్ళు, 950. దానికి ఒకటి చెప్తారు, మీరు కలెక్టర్ కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తారు, ఆఫీస్కి వెళ్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, కొంతవరకు కరెక్ట్.
అంటే మీకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ ఉంటాయి. ఏ ఉండవా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం పోలేదు, డిగ్నిటీ ఏం పోలేదు. ఈగో 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 ఏముంది? ఇట్స్ ఎ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఈగో. నాకు అక్కడ ఎంతసేపు ఏంటి వేషం కొట్టేయాలని. సో దట్ బ్రాట్ యూ హియర్ టుడే. అంతే. సార్ చాలా మంది డైరెక్టర్స్లో వర్క్ చేశారు కదా మీరు, దగ్గర 116 సినిమాలు చేశారు, 30-40 మంది ఈజీగా ఉంటారు. ఈజీగా ఉంటారు. సో బెస్ట్ డైరెక్టర్ మూమెంట్ ఏంటి మీకు? నాకు చాలా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ పిల్లేం కాదు. చాలా మీకు నచ్చిన ఉత్తమైన పాట చెప్పమంటారు, మైండ్ 10 పాటలు చెప్తుంది. బెస్ట్ డైరెక్టరల్ మూమెంట్స్ ఆర్ విత్ మారుతి గారు, అనిల్ రావుపూడి గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, గీత గోవిందల ఫాదర్ ఇచ్చిన పరశురాము, సుబ్రహ్మణ్యపురం అని ఒక చిన్న సినిమాలో వెళ్ళిన వేషం ఇచ్చాడు సంతోష్ జాగర్లపూడి. అండ్ ఫైనల్లీ అశోకవనంలో అర్జున్ కళ్యాణ్, రవికిరణ్ కోలా. నా మొత్తం డీగ్లామరైజ్ చేసేసి నన్ను నేల టికెట్లో ఒక ఫిషర్మన్ వేషం ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ. ఎన్ని బెస్ట్. సో అంటే ప్రతిదీ ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పెదకాపులో ఒక బుల్లెబ్బాయి అని ఒక వేషం ఇచ్చారు, ఇలా పళ్ళు ఇలా పెట్టి. అప్పుడు ఒక కాంప్లిమెంట్ వచ్చింది ఆ సినిమా తర్వాత. జగపతి బాబు గారు నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆయన ఆ సినిమా చూసి నాకు కాల్ చేశారు. నేను ఎన్నాళ్ళు మిమ్మల్ని కలెక్టర్గానే భావిస్తున్నాను, ఈ రోజు నుంచి మీరు యాక్టర్ అని పెట్టేశాడు ఆయన. సో దట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్. మీరన్నా అంటే ఆనంద బాష్పాలని కాదు, కానీ మేబీ కొంచెం మూవ్ అయిన సందర్భం ఒకటి చెప్పనా. గేమ్ చేంజర్ షూట్ అవుతుంది కొత్త వలస అనే విశాఖపట్నం దగ్గర. శంకర్ గారు యాక్షన్ చెప్తున్నారు, రామ్ చరణ్ గారు కూర్చున్నారు, అటు నేను. ఆ 2 సీన్లు నేను వచ్చాయి, బాగా వచ్చాయి సినిమాలో. అలా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అక్కడి నుంచి మొదలైంది. ఆ రోజు అనిపించింది అంటే శంకర్ గారు అసలు ఎక్కడో ఉంటాడు కదా మనిషి. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ త్రిబులార్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారితో 1-to-1 డైరెక్ట్ సీను. ఓకే, యువర్ పేషెన్స్ పేడ్ ఆఫ్ మిస్టర్ శ్రీనివాస్, నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అనిపించి ఆనందపడ్డాను. లెట్ us ఫైట్, లెట్ us కంటిన్యూ ద ఫైట్. అమ్మ ఇవ్వాలి ఇదంతా మీరు డీప్ టాక్స్ అని పెట్టిన ఇది ఎందుకు ఇంతలా ఇది మాట్లాడుతున్నానంటే దిస్ షుడ్ బి ఐ ఓపెనర్ ఫర్ యంగ్స్టర్స్. 100% సార్. ఓపిక ఉండదు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని రాశాడు శ్రీశ్రీ గారు. ఎలాగా అంత నిస్సత్వం అయిపోతే రన్నింగ్ చేయరు, బరువులు ఎత్తరు, చిన్న ప్రేమకి భయపడిపోతారు, ఆడపిల్లల విషయంలో వీక్ అయిపోతారు, ఓ మంచి సాహిత్యం చదవరు, ఏది లోతుగా చూడని వ్యవస్థ వచ్చేసింది. లోతుగా చూడండి, అధ్యయనం చేయండి, మీలోకి మీరు చూసుకోండి. ఏం సినిమా యంగ్స్టర్స్ కూడా తగులుతూ ఉంటారు. శ్రద్ధ ఇది అంటే మీకు ఇవాళ పలికింది కాబట్టి అంబా అనకండి. నాకేం పలికింది? 5 ఇంటర్వ్యూలు దొబ్బెట్టుకుని ఇక్కడికి వచ్చాను చీఫ్ సెక్రటరీ అవ్వాల్సినండి. నాకేం పలికింది అంబా? నన్ను మొత్తుతూనే ఉన్నాడు దేవుడు. అదే కదా, ఎప్పుడు దవడమే కొడుతూనే ఉన్నాడు దేవుడు. కొట్టిన ప్రతిసారి అంతే ఎంత లేచని తెలియదు అలా ఆయన చెప్తాడు. విశ్వంబర అనే దాంట్లో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు చెప్తారు. అసలు ఏంటి సార్ ఈ సంక్రాంతి సినిమాలకి ప్రతి సినిమాలో ఉన్నారు మీరు. ఉన్నానుగా. ఆకులు రాలిపోతే చిగురాకులు పుట్టవా అన్నాడు ఎప్పుడో. ఏదో అవుతుంది, ఏమవుతుంది, అల్టిమేట్గా చస్తాం లాస్ట్కి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పాడు, పుట్టకా చావు 2 నీకు అవి సొంతం కావు, జీవితకాలం ఒకటే ఉన్నది నేస్తాం, ఏం రంగులు వేస్తావు వేసుకో అన్నాడు. ఏ రంగు బాగుండదు ఎవడు అప్రిషియేట్ చేస్తే నీకేంటి చేయకపోతే. అంటే ఇంత ఈజీగా ఉండడం కరెక్ట్ చేయగలరా అంటే మానసిక వ్యవసాయం ఇది చేయాలి. ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. అసలు మీకు బాధ ఉండదా? ఎందుకు ఉండదండి. ఏడవను, ఏడుపు తక్కువ. డౌన్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇంటర్వ్యూ పోయినప్పుడు సివిల్ సర్వీస్లో నాకు గ్రూప్ 1 పెద్ద ఇష్టం కాదు. ఈ డిఎస్పీ ద్వారా ఐపీఎస్ అవ్వడం, కొంతమంది ఆర్డీఓల నుంచి ఐఏఎస్ అవ్వడం, అంటే వాళ్ళని కించపరిచి నాకు ఆ రూట్ ఇష్టం కాదు. నేను అల్టిమేట్గా అక్కడే చచ్చాను, అది వేరే విషయం. కొడితే ఏనుక్కుమసం డైరెక్ట్ ఐఏఎస్ కొట్టాలా, 24 ఏళ్ళు కొట్టాలనే ఉద్దేశంతో 22 ఏళ్ళకే ఫస్ట్ అటెంప్ట్ రాసి చచ్చాను. లాస్ట్ అటెంప్ట్ పోయినప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఇంకా, 1996 జూన్ ఆఖరి ఇంటర్వ్యూ పోయింది. నేను ఆ రోజు పేపర్లో చూసుకోకుండా నైట్ హిందూ ఆఫీస్కి వెళ్ళి, హిందూ ఆఫీస్లో ఫస్ట్ కాపీ వస్తుంది, వెతుక్కున్నాను, పేరు లేదు, అయిపోయింది. సివిల్ సర్వీస్ ఎపిసోడ్ ఇస్ ఓవర్ ఫర్ మై ఇన్ మై లైఫ్. 4 అటెంప్ట్లు అయిపోయాయి, లాస్ట్ ఇంటర్వ్యూ కూడా పోయింది, 4 ఇంటర్వ్యూలు పోయాయి. ఐ వాజ్ 25. 11:30 అయింది. రాత్రి అంతా నడిచాను, ఊరంతా నడిచాను, ఇది హైదరాబాద్ అంతా నడిచాను, ట్యాంక్ బండి మీద కూర్చున్నాను. నాకేమి సూసైడ్లో ఏం థాట్స్ ఏం లేవు, రావు కూడా. అక్కడ కూర్చున్న తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని గుర్తు తెచ్చుకున్నాను. ఇలా అక్కడికి వెళ్ళి ఒక ఎస్టీడీ బూత్ మా అమ్మకి ఫోన్ చేశాను. అప్పుడు మా అమ్మ ఫోన్ ఎత్తి ఏమైంది అంది. మా అమ్మకేం తెలియదు, మా అమ్మ నిశాని, మా నాన్న నిశాని. మా కమ్యూనిటీ బ్రాహ్మణంలో చదువులు ఎక్కువ ఉంటాయి, అయినా చదువుకోలేదు వాళ్ళిద్దరు. అప్పుడు మా నాన్నగారు మా అమ్మ కొంచెం వాళ్ళకి చెప్తున్నప్పుడు గొంతు గాద్గదం అంటారు కదా, కొంచెం పూడుకుపోయింది అంతే. దట్ వాజ్ ద వన్ మూమెంట్ వెన్ ఐ జస్ట్ చిన్న బాధ కలిగిన సందర్భం అంతే. పెద్దగా నేను ఏడ్ చేసిన సందర్భాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే
నా విషయం తెలియాలి పిల్లలకి, యంగ్స్టర్స్కి. చాలామంది నన్ను ప్రొజెక్ట్ చేయరు బికాస్ సినిమాల్లో మీరు అన్ని సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు, కోట్లు సంపాదిస్తున్నారు అని మాత్రమే, అంటే మీలో ఉన్న లవ్వీ డవీ సైడే చూపించకూడదు. ఐ ఆల్సో వాంటెడ్ టు నో ది అదర్ సైడ్ ఆఫ్ యూ ఆల్సో. ఇట్ వాజ్ ఎ ప్యాథటిక్ అండ్ ఎ పెయిన్ఫుల్ జర్నీ. సివిల్ సర్వీసెస్ పోతుంటే ఓ పార్ట్ లాగేసుకున్నట్టు ఉంటుంది జీవితంలో. ఇంటర్వ్యూ పోతే ప్రిలిమ్స్ పోవడం వేరు, మెయిన్స్ పోవడం వేరు, ఇంటర్వ్యూ పోవడం ఏంటి ప్రతిసారి అన్నిసార్లు. ఇదే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చదువుకునే వాళ్ళు, సినిమాలో ట్రై చేసేవాళ్ళు, ఏ రంగంలో ఉన్నవాడు. ఇందాక మీకు చెప్పాను కదా, మన అవసరం సమాజానికి ఎప్పుడప్పుడు ఏదో రూపంలో పడుతుంది, పడుతుంది సమాజానికి. సినిమా ఇండస్ట్రీకి పడవచ్చు, మీరు యాంకర్ అయితే మీ దీనికి పడవచ్చు, నువ్వు డాక్టర్ అయితే ఇంకో దాని చోట పడవచ్చు. ఈ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది అదే ఇప్పుడు అనేది సినిమా ఇండస్ట్రీలో కూడా. సార్ ఈ రెండు ఫీల్డ్స్లో సార్, పబ్లిక్ సర్వీసు, సినిమా, ఈ రెండు ఫీల్డ్స్లో సార్ అందరూ అని నేను అనను కానీ, బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఆడవాళ్ళని ట్రీట్ చేసే విధానంలో దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ఈచ్ రెస్పెక్టివ్ ఫీల్డ్. అది పాలిటిక్స్ కానీ సినిమా కానీ. మిమ్మల్ని నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అన్ హంబుల్ బ్యాక్గ్రౌండ్, మీరు చదువుకున్నారు, మీకు ఆ డిస్క్రిమినేషన్ తెలుసు, ఎవరితో ఎలా ట్రీట్ చేయాలి అనేది. అది పబ్లిక్తోనే డీలింగ్, ఇది పబ్లిక్తోనే డీలింగ్. ఆడవాళ్ళ పట్ల కొంత ఇల్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఇట్లాంటి అఘాయిత్యాలు ఆడవాళ్ళ మీద జరిగినప్పుడు కానీ మీ నోటీస్కి ఉన్నప్పుడు, అట్లీస్ట్ బికాజ్ రెండు ఫీల్డ్స్ మీరు చూశారు కాబట్టి, ఏమనిపిస్తుంది సార్ నీకు? అంటే అది మనుషుల్లో ఉన్న తప్ప, లేకపోతే జనాల్లో ఉన్న బిహేవియరల్ తప్ప, లేకపోతే ఆడవాళ్ళు అంతలాగా మారుతున్నారా? హౌ డూ యూ హ్యావ్ టు సీ ది హోల్ సినారియో? బేసికల్గా దాసరి రంగాచార్యులు గారు ఆయన మృత్యోర్మ అమృతంగమయ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు మృత్యోర్మ అమృతంగమయ. విలువలతో కూడిన భారతదేశ సమాజం, సంస్కృతి మృత్యుకేసి ఎలా వెళ్ళిపోయిందని రాశాడు. మనం ఇప్పుడు మృత్యుకేసి ప్రయాణిస్తుంది ఈ సమాజం. అందులోనే ఆడవాళ్ళు ఇల్ ట్రీట్మెంట్ కూడా ఒక భాగం. ఈ వేషధారణల వలన ఇవన్నీ ఎస్పెషల్లీ కాస్టింగ్ కౌచ్ అని సినిమా ఇండస్ట్రీలో ఇంకా అది ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. నేను 3 మార్పులు చెప్తాను. ఫస్ట్, వివాహ వ్యవస్థ వీక్ అయిపోయింది. అంటే నా ఫస్ట్ పాయింట్ స్టెప్ బై స్టెప్ మాట్లాడితే, మీరు చూసారా అది? చూశాను. ఆడవాళ్ళని ఇల్ ట్రీట్ చేయడం పబ్లిక్ సర్వీస్ కెరియర్ లో గాని చాలా సార్లు పబ్లిక్ సర్వీస్లో ఎందుకు ఉంటాయి కానీ ఎందుకు బయటపడదంటే ఈ వాల్యూమ్ అంత ఉండదు. సినిమా రంగంలోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆడ మగ కలిసి పనిచేసి అవకాశాలు చనువుగా పనిచేయాల్సిన అవకాశాల కోసం అడ్వాంటేజ్ తీసుకుంటాం, ఆ సందర్భాలు ఎక్కువ ఉంటాయి. మీ నోటీస్లో మీరు చూసారు? బోర్డు చాలా కొన్ని కోకొల్లలు చూశాను. మీరు ఏమైనా హీరోలాగా వెళ్ళి ఆపారా దాన్ని? నేను అంటే అలా మన ముందు జరగదుగా. వినడమే, చూడడం అంటే వినడమే. ఉద్యోగంలో మాత్రం ఒక చోట ఎక్కడో నా సబార్డినేట్ అని ఒక అమ్మాయిని ఇంకొక సబార్డినేట్ ఇల్ట్రీట్ చేస్తే లాగి దొడమ కొట్టాను ఒకసారి. కొట్టాను, అది బయట చెప్పుకోకూడదు. అప్పుడప్పుడు ఈ మైనర్ బాలికల మీద మానభంగాలు, ఈ బ్రూటల్ మర్డర్స్, లైక్ మన గుజరాత్ కాదు, ఎక్కడ మన కలకత్తాలో అమ్మాయిని మానభంగం చేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది డిఎస్పీగా చేరి ఓ 15-50 ఎన్కౌంటర్లు చేసి ఉంటే బాగుండేదేమో, జీవితంగా సార్థకత. డిఎస్పీ మానేసాను. అప్పుడు డిఎస్పీ మానేది అది ఒక బాధ కలుగుతుంది. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగిన మాత్రం నాకు భలే బాధ వేస్తుంది. నువ్వు డిఎస్పీ చేరి గవర్నమెంట్ నిన్ను తీసేసిన పరంగా 10, 18, 23, 29, 36 ఎన్కౌంటర్లు చేసి ఉంటే బాగుండేదని ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అయితే దీనికి ఒక పరిష్కారం ఏంటంటే మళ్ళీ వాల్యూ సిస్టమ్ పెంచడమే ఒక మార్గం. మనం అనుకుంటాం ఇండివిజువల్గా ఎవరిని డీల్ చేయలేమమ్మా. ఒక ఆడపిల్ల సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారో, ఆ పిల్ల ఎంత సఫర్ అవుతూ నాకు అవకాశాలు ఇవ్వండి అని అడగడం. వచ్చిన అవకాశాలు మంచి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతున్నప్పుడు పర్వాలేదు. నా ఉద్దేశంలో ఈ సోషల్ మీడియా ఇప్పుడు మీటూ రావడంతో కొంత భయం అయితే ఏర్పడింది, ఉంది. బరితెగించే స్థాయి లేదు. అంటే గుండెల మీద చేతులేసుకొని ఆడవాళ్ళకి ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో సేఫ్ అని చెప్పే స్థాయిలో ఉన్నామా? చెప్పే స్థాయికి వెళ్తున్నాం. నా ఫ్రాంక్ అబ్జర్వేషన్ ఇది. ఎక్కడైనా కన్సెన్షియల్గా ఎవరైనా వాళ్ళు కన్సెన్షియల్ ఇస్ నెవర్ అ పాయింట్, నాట్ ఎన్ ఇష్యూ. అది మనం దాని గురించి కామెడీగా చెప్పుకుంటే, మా దువ్వాడవారి ఎపిసోడ్ చెప్తే వాళ్ళే చెప్పేశారు అడల్టరీ ఈజ్ నాట్ రాంగ్ అని. మనకు అనవసరం అనుకోండి, సుప్రీంకోర్టు కూడా చెప్పారు కదా. సో దాని జోలికి వెళ్ళదు. కానీ కన్సెన్షియల్గా జరిగే విషయాలు పక్కన పెడితే ఈ ప్రెషర్ పెట్టడం అనేది తగ్గుతూ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రీజన్ నోటీస్లోకి ఎప్పుడన్నా ఏదైనా సందర్భం వచ్చి మీరు యూ హ్యావ్ స్టూడ్ ఫర్ సంబడి, సమ్ వుమన్ అని అంటే ఇండస్ట్రీలో అటువంటి నాకు సందర్భాలు రాలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ దట్ బిగ్. ఇప్పుడు ఇక్కడ నేను హీరోని కాదు, పెద్ద దర్శకుని కాదు. ఐ మీన్ అప్కమింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, మేబీ కొద్దిగా సెటిల్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. బట్ ఒకటి అయితే ఉంది నా దగ్గర, యంగ్ గర్ల్స్ హీరోయిన్స్ కానీ వాళ్ళు కానీ నా దగ్గర ఉండి వాళ్ళ విషయాలు చెప్తారు నాకు. సో గివ్ దెమ్ సమ్ అడ్వైస్, పీస్ ఆఫ్ అడ్వైస్.
వే టు డ్రా ఏ లైన్ ఎట్లా ఉండాలి, ఇలాంటివన్నీ నేను ఐ గివ్ ఫాదర్లీ అడ్వైస్ టు ది యంగ్ గర్ల్స్ ఇన్ ద ఇండస్ట్రీ. Because you're already a father of a 25-year-old girl. అది చెప్తూ ఉంటాను నేను. సో అంతవరకు బాగా అనిపిస్తుంది నాకు. దే కమ్ టు మీ, దే సిట్ విత్ మీ, చదువుకున్న వాడిని. సో దే టేక్ ఏం సమ్ అడ్వైస్. చెప్తారండి ఆడవాళ్ళకి, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అమ్మాయిలందరికీ కూడా అందరు కాన్షియస్గా ఉండండి. ప్రతి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీకు తెలీదా? అర్థమవుతుంది కదా. ఆటో ఎక్కారు, వాడు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఆ షేక్ హ్యాండ్లో భావన, దాని వెనకాల అర్థం మీకు అర్థమైపోతుంది ఆడపిల్లలకి. ఎవరో ఇండస్ట్రీలో రాగానే ఒక అగ్గించుకుంటారు. ఈజ్ ఇట్ ఏ ఫార్మల్ అడ్రస్సింగ్ ఆర్ సంథింగ్ అదర్ దాన్ దట్, ఆర్ ఈజీ పుట్టింగ్ సమ్ ప్రెషర్ ఇన్ టు దట్, ఇవన్నీ మీకు తెలుస్తాయి. సో స్పృహలో ఉండమని చెప్తాను ఆడపిల్లలు నేను ఇప్పుడు కూడా సలహా. టాలీవుడ్లో వచ్చే ఫిల్మ్స్ సొసైటీకి ఇంపాక్ట్ఫుల్గా, రెస్పాన్సిబుల్గా వస్తున్నాయని మీరు భావిస్తున్నారా? అన్ని రకాల. ఇప్పుడు నేను దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు సమాజాన్ని ఉద్ధరించడం కోసమే సినిమా పుట్టలేదు. కరెక్ట్. అన్నీ వకీల్ సాబులే రావు, లేదా అన్ని విశ్వనాథ్ గారి సినిమాలే రావు కదా. ప్రతి సినిమాలో ఒక మంచి ఉంటుందమ్మా. అంటే బట్ డిటీరేషన్ ఎక్కడంటే నేను నాకు నచ్చని డిటీరేషన్ చెప్తాను. సోషల్ మీడియాలో వచ్చేసి ఓటీటీలో వచ్చే సినిమాల్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని బయట తెచ్చేసాం. అది తప్పు కాదంటున్నారు. ఇప్పుడు మనం అది తప్పు కానప్పుడు అమ్మ ముందు కూర్చొని మాడగలవా? మీ అమ్మ ముందు కూర్చొని అదే బూత్ నువ్వు మాడగలవా? మీ అమ్మతో కూర్చొని ఆ సినిమా ఇదొక్కటి కొంచెం మేకర్స్ చూసుకుంటే బాగుంటుంది సినిమాల్లో. అంటే మారల్స్ కానీ ఎథిక్స్ కానీ ఎక్కడైనా మనం కాంప్రమైజ్ అవుతున్నాము అని పర్సనల్గా మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? మీకు అమ్మ అది ఓవరాల్ సొసైటీలోనే రాజకీయాల నుంచి, ఉద్యోగాల నుంచి, సినిమాల దాకా మీకు ఇందాక చెప్పిన మృత్యోర్మ అమృతంగమయ్య. ఇంకా మనం విడివిడిగా ప్రతి ఇండస్ట్రీలోకి వెళ్ళొద్దు. వాల్యూ సిస్టమ్ ఆల్రెడీ డిటరీపోయింది. మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, కానీ ఇట్ ఈస్ నాట్ ది కేస్ విచ్ ఇస్ ప్రివేలింగ్ నౌ. ఎస్, గాడ్ ఫాదర్లు అంటారు, ఫాదర్లు అంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నెపోటిజము. ఏం కామెంట్ చేస్తారు సార్? ఈజ్ నెపోటిజం రూలింగ్ టాలీవుడ్ టుడే? నో. నో, యూ డోంట్ థింక్ సో? నో. ఓకే. నో. ఇనీషియల్ ఎంట్రీ వరకేనమ్మా ఏదైనా ఉపయోగపడేది, తర్వాత ఎవ్వరు సాయం చేయలేడు. ఆ ఇనీషియల్ ఎంట్రీ కూడా ఇనీషియల్ ఎంట్రీకి వాడు ఓ రోజు ముందు వెళ్తాడు. నేను ఇందాక మీకు మాట చెప్పాను. ఇనీషియల్ ఎంట్రీకి కూడా నువ్వు నిస్పృహలోకి జారిపోకుండా ప్రయత్నిస్తూనే ఉంటే ఇనీషియల్ ఎంట్రీ దొరుకుతుంది. ఒక నాని లేడా, ఒక సిద్ధు జనగోడ లేడా, ఏముంది ఇనీషియల్ ఎంట్రీలు ఎలా వచ్చాయి? ఏ రకంగా వాళ్ళు వెనకబడి ఉన్నారు? ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన నటులతో పోలిస్తే ఏ రకంగా వెనకబడి ఉన్నారు? సో నెపోటిజం అన్నది అసలు లేదంటారు. అమ్మ నేను ఇప్పుడు నా జీవితం చెప్తాను మీకు. నిరంతర ప్రయత్నంలో ఉండాలి. నిరంతర ప్రయత్నం ఎలాగో చెప్తే టాలీవుడ్ ఆస్పిరెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నిరంతర ప్రయత్నం ఎలా అంటే ఇంకేముంది, ఇంకా అదే, ఇంకేం ఉండదు. ఇంకో ఆలోచన రాకూడదు. ఫోటోలు తీసుకోవాలి, ఆఫీసులు అంతే. తిడతాడు, గడవడు అంటాడు, తుడుచుకో రా, మళ్ళీ ఇంకో ఆఫీస్కి వెళ్ళు, 1000 ఆఫీసులకి వెళ్ళు, ఒకడు పిలుస్తాడేమో. ఇప్పుడు పైగా అవకాశాలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఇంతకు ముందులో కానీ ఒక షార్ట్ ఫిల్మ్ వేస్తే ఒకటి చూస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ వచ్చేసాయి, ఓటీటీ. ఏదో రకంగా నువ్వు ప్రజెంట్ చేసిన అమ్మ, నువ్వు రాక్ స్టడీగా ఉండి వజ్ర సంకల్పంతో ఉంటే నిరంతరం వజ్ర సంకల్పం, వజ్రాన్ని నువ్వు భద్రపడలేవు, అలా ఉండాలి నీ సంకల్పం. ఊరిగా ఢిల్లీ డాలింగ్. వజ్ర సంకల్పంతో ఉండి నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అన్నాడు మా సిరివెల్ సీతారామ శాస్త్రి గారు. నిరంతరం ప్రయత్నం నిరాశ పుడుతుంది. ఈ నుంచి వెళ్ళిపోదామని నీకు మంచి చేస్తుంది, నిరాశ వెళ్ళిపోతుంది దగ్గర నుంచి. కొన్ని మాటలు వింటుంటే ఎంత బాగుంది తెలుసా. నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అని శాస్త్రి గారు రాశారు. చేరాలా కలల కోట రణమేరా రాచపాట అని కూడా రాశాడు. నీ కళల తీరం సినిమా యాక్టర్ అవడం, దానికి నువ్వు 100 కారణాలు. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నెపోడి అడ్డు చెప్తుంది. ఎవరిస్తారు సార్ వేషాలు? ఎందుకు రా అంత అరుస్తావు? ట్రై చేయి. మీరు ఎంట్రీ ఇవ్వగానే ఎవరా మా వేషాలు మనకు రానివ్వరు, మన దగ్గర ఎందుకు రావు? వస్తాయి, ఇవాళ కదా రేపు వస్తాయి, పోనీ చచ్చిపోయే ముందు వస్తాయి. ఓ వేషం వచ్చి చచ్చిపో. యాక్టర్ అవడమే కదా నీకు, యాక్టర్ అవడమే కదా నీ ప్రధాన ఉద్దేశం. ఓ 2 సినిమాలు వేసి చచ్చిపో లాస్ట్లో. మరి అదే కదా నీకు జీవితం. నడుపు, ఆర్థికంగా స్థిరపడాలి, నడుపు. ఈజీ కాదంటారు. ఈజీ ఎందుకు అవుతుంది జీవితం? ఈజీ ఎందుకు అవుతుంది? ఏది అవ్వదు. ఈజీ లైఫ్ ఏమి ఎవరికి. మీరు పబ్లిక్ సర్వీసెస్ నుంచి సినిమా కెరియర్ చూస్ చేసుకున్నప్పుడు మీకు అనిపించలేదా సార్, ఐ ఐ నాట్ ఆన్సరబుల్ టు మై ఫ్యామిలీ? రోజున నాకు డబ్బులు సంపాదించలేకపోతే ఎట్లా అన్న భయం లేదా? ఇక్కడ 2 పాయింట్. నేను కొంచెం ఆర్థికపరమైన స్థిరత్వంతో వచ్చాను కాబట్టి నాకు అంటే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ నేను వేరే వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఇబ్బంది వస్తుంది. ఏదైనా వచ్చినప్పుడు ఆ వెసులుబాటు చూసుకోవాలి. ఆ తెలివితేటలు ఉండాలంటాను నేను. ప్రయత్నించేవాడికి ఆ తెలివితేటలు ఉండాలి. మీరు మానేసి రావాలనుకున్నారు, సో కొంచెం ఆల్టర్నేటివ్గా అనోడు పెట్టుకుని వచ్చి దూకాలి, లేదా భార్య పిల్లల్ని కన్విన్స్ చేసుకోవాలి.
సరసాతంగా నా పరిస్థితులు రావు. ఎందుకంటే ప్రయత్నించేవాడు చిన్నపిల్లలే ప్రయత్నిస్తాను. Exactly, మీరు 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 అది ఎప్పుడు వస్తుంది? 25 ఏళ్ళవాడికి పెళ్లి చేసుకోవడం లేట్ చేయి. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఇటు అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనేసి వాడికి మళ్ళీ పొద్దున్న గోరుముద్దలు తిరిగి సినిమా ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి? ఆగు. ఇప్పుడు పెళ్ళి అలాగే లేడీగా చేసుకుంటారు ఇప్పుడు పిల్లలంతా. నా కూతురు షీజ్ ఆల్రెడీ 26 అండ్ షీజ్ నాట్ విల్లింగ్ టు మ్యారీ అట్లీస్ట్ కమింగ్ 2-3 years దాకా చేసుకుని ఉంటుంది. మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? హౌ కెన్ ఐ పుట్ ప్రెషర్ ఆన్ హర్? ఆవిడ పెళ్ళి ఆవిడ ఇష్టం. నేను హూ ఆమ్ ఐ బ్లడీ? జగపతి బాబు గారు ఇదే పాయింట్ ఒకసారి పెళ్లికి సంబంధించి టాపిక్ వచ్చినప్పుడు చెప్పారు. చాలా మంది నాకు ఆయన ఆ విషయం నాకు ఆయన ఆదర్శం. నిజమా? సీరియస్లీ. అసలు ఆడపిల్లల తండ్రులు ఇంత బ్రాడ్ గా ఆలోచిస్తారా అని నిజంగా అనిపిస్తుంది అంటే నాకు ఇవాళ రోజున. అంటే మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? పెళ్ళి ఆవిడ కానీ చేసుకుంటుంది. పెళ్లికి కూడా ఒక ఏజ్, పిల్లల కనడానికి కరెక్ట్ అమ్మా. కూడా ఇప్పుడు ఇదంతా ఉంది కదా. కెరీర్ పరంగా ఆలోచనలు వస్తున్నాయి. ఈక్వేషన్స్ మారిపోయాయి. సోషల్ ఈక్వేషన్ మారినప్పుడు ఆ మారిన మార్పుకు తగ్గట్టుగా మరీ పాడైపోతాంటే ఒప్పుకోం, అడ్డుపడతాం, మంచి చెప్తాం. ఇప్పుడు పద్ధతిలో వెళ్తూ మై డాటర్ ఈజ్ ఎ లాయర్, అడ్వకేట్, కొంచెం సెటిల్ అవనే అంటుంది. వెయిట్ ఫర్ హర్. సో అట్లా నువ్వు సినిమా రంగంలోకి వచ్చేసి యుద్ధం చేస్తూ పెళ్లి చేసుకొచ్చేసి అప్పుడు పాత రోజుల్లో సోహన్ బాబు గారు పెళ్లి చేసుకుని వచ్చారు 4 పిల్లలతో. ఇప్పుడు పరిస్థితి అవి కాదుగా. ఒక లాంగ్ టైమ్ యాక్టర్గా, లాంజిటివిటీ ఉన్న యాక్టర్గా మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే ఎలాంటి చేంజెస్ చేసుకుంటున్నారు సార్? ఎవ్రీ డే ఎవరికైనా సరే ఇట్ ఈస్ అ ఫైట్. గుడ్ బ్యూటిఫుల్ ఆన్సర్ ఏంటంటే ప్రయత్నం. ఎలా అదేలా ప్రయత్నం చేస్తారు? రోజు ఇప్పుడు నేను మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు, దానికి సంబంధించి మీరు ఒక ఎఫర్ట్ చేసుకుంటారు, మీరు ఒక హోంవర్క్ చేసుకుంటారు. రేపటి రోజున మీరు ఒక రిచ్ గై, ఒక రిచ్ ఫాదర్లో చేయాలి. రేపటి రోజున మీరు ఇంకొక రోజు ఒక విలన్గా చేస్తారు. సో హౌ డూ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్? హౌ డూ యూ కీప్ ఆన్ లెర్నింగ్ యాక్టింగ్? దట్స్ బెటర్. యూ హ్యావ్ టు సీ వేరియస్ మూవీస్, పాత వాళ్ళవి కొత్త వాళ్ళు చూసుకుంటూ ఉండడం ఒకటి. 2, యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. ఒకటే పాత్ర చేయకూడదు. నాకు ఇప్పుడు చెప్పను, ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్లో లీడ్ వెళ్ళనొచ్చింది. నాకు చాలా భయంకరంగా వెళ్ళినది. అంటే భయం వేసేంత వెళ్ళను, నాకే భయం వేసేంత వెళ్ళను. చేస్తాను, ఛాలెంజ్గా తీసుకుంటాను. అండ్ నేను ఒకటి చెప్తాను, మీరు కూడా వెళ్ళి యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి లేదు అంటే అది డెఫినెట్గా ఇట్ యాడ్స్ టు యువర్ స్ట్రెంగ్త్, అనుమానం ఏం లేదు. బట్ నేనేమంటానంటే చాలా ఇప్పుడున్న బోల్డ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, నువ్వు చూసుకుని నేర్చుకునే అవకాశాలు వచ్చేసాయి. ఇప్పుడు అదర్ సినిమాల్లో ఏమన్నా నువ్వు సైకో కిల్లర్ వేషం వేయాలి, టక్కని యూట్యూబ్ ఓటీటీలోకి వెళ్తే బోల్డ్ సినిమాలు వస్తాయి. యూ కెన్ అబ్జర్వ్ దెమ్, యూ కెన్ అడాప్ట్ సర్టన్ స్కిల్స్ ఫ్రమ్ దెమ్. కొన్ని బాడీ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అదే చెప్తాను, మీరు ఇంకా అదే పని మీద ఉండాలండి. మీరు యాక్టర్ కదా, నాకు వేరే పని ఏంటి? ఇంకా ఐఎమ్ యాక్టర్, నాకు మధ్యలో రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు ఏవో చెప్పాను కానీ మీకు బ్యూరోక్రసీ వచ్చింది, నాకు అనవసరం. నా బాధ్యత ఏంటి? నన్ను మంచి చెప్పండి, మంచి చెప్తాను. రేపు ఎప్పుడన్నా మీరు పిలిచి పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పమంటే ఓడిపోయినా పడిపోయినా చావు ముందున్నా మళ్ళీ ఎట్ట చూడాలి, మంటల్లోంచి పడి లేచి ఫీనిక్స్ పక్షి గుర్తెచ్చుకొని చెప్తాను. ఆవిడ ఎప్పుడు రెక్కలు కాలిపోతుంటే మళ్ళీ లేస్తుంది ఫీనిక్స్ పక్షి. సాలిగూడు తిరుగుతా ఉంటుంది గూడు కట్టిదాకా. అంటే ఇవన్నీ ఊరికే చెప్పరు మా పెద్దలు. భలే ఉన్నావు, నీకు అన్నీ సాధ్యం అయ్యాయి కాబట్టి నువ్వు నా షూస్ వేసి చూడు, తెలుస్తుంది సాధ్యం అయిందో లేదు. ఈ విమర్శ చేసేవాళ్ళు కూడా మీకు అన్నీ కుదిరాయి కాబట్టి సార్, కుదరలేదమ్మా, కుదరలేదు నాకేమి. మై లైఫ్ ఈజ్ ఇట్స్ చాలా రక్త కన్నీరు, నాగభూషణంగా రక్త కన్నీరు. సార్ ఇప్పటిదాకా మీరు 4 సార్లు సివిల్ అటెంప్ట్స్ పోయాయి, అదే చెప్పారు, అదే రక్త కన్నీరా సార్? ఏదైనా అమ్మా లైఫ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలి, భార్య పిల్లలు, ఈ రిలేషన్స్, ఎన్ని బాధలు ఉంటాయి ఒక మనిషికి. అండ్ సినిమా ఇండస్ట్రీ మీరు చెప్పినట్టు ఎలా కొట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ. ఒక్కొక్క సినిమా ఎలా వస్తుంది? ఇక్కడ ఎంత స్టాల్ వాట్స్ ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఎలా వచ్చింది సార్ మీకు? యుద్ధమే, ఆశ జరుగుతుంది, మంచి జరుగుతుంది. కానీ సార్ మీ మాటలు వింటున్నా, మీ యాటిట్యూడ్ అర్థం చేసుకుంటున్నా నాకు ఒకటి అనిపిస్తుంది. ఎన్ని సినిమాలు చేశారో చెప్పారు, చాలా ఇంటర్వ్యూస్లో మీరు ఎంత సంపాదించారో చెప్పారు. లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరం 186 వర్కింగ్ డేస్కి గాను ₹1,00,00,000 పైచిలుకు సంపాదించాను అని ఓపెన్గా చెప్పారు. ప్రతి ఆపర్చునిటీకి చాలా గ్రేట్ఫుల్, కృతజ్ఞతతో ఉన్నాను అని చెప్పారు. గురువు గారిని ఫాలో అవుతానని చెప్పారు. అంటే ఇవన్నీ ఆ కాస్మిక్ ఎనర్జీ, యూనివర్స్, ఇవన్నీ మీరు నమ్ముతారు అని నాకు గట్టిగా అనిపిస్తుంది. నమ్ముతానమ్మా, నమ్మపోనే ఉంది. దైవ భక్తి అంటే మరి మూఢభక్తి కాదంటే వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం నేను దూరను గుళ్ళోకి. ఆ భక్తి అయితే లేదు. పర్వదినం నాడు వెళ్ళిపోయి పాపాలు కడుక్కోను, మెల్లిగా కడుక్కుంటాను పాపాలు, స్లోగా. దేవుడు అర్థం చేసుకుంటాడు. బట్ యు ఆర్ ఎ డివైన్, యు ఆర్ ఎ స్పిరిచువల్ పర్సన్. ఐఎమ్ స్పిరిచువల్, 100% స్పిరిచువల్ పర్సన్. పొద్దున్న లేచాక మీరు కూడా అవేం చేయను, అంత స్పిరిచువల్ కాదు. ఐ బిలీవ్ ఇన్ దట్ అంతే. అదేదో మనకి వెంకటేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, గోపాల నేను అసలు నమ్మను కదా స్వామి, నాకెందుకు సహాయం చేసావు అంటాడు కదా. నువ్వు కాశీలో ఆ పేదవాడికి ముద్ద ఇచ్చావు కదయ్యా, అక్కడ చూశాను, ఆ సాయంలో చూశాను అంటాడు. దేవుడు అంటే సాయం అంటాడు కదా. పందిని కూడా ఆ విష్ణుమూర్తి అవతారంగా గుర్తించింది సాయం చేస్తే అని చెప్తాడు డైలాగ్. కరెక్ట్. అట్లాంటి స్పిరిచువల్ అలా అనిపిస్తుంది, నమ్మకంగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. అంటే ఒకటి ఎప్పుడో యండమూరి వీరేంద్ర గారు చెప్పారు,
ఒరే ఈ లాజిక్లో మానేసి గుడికి వెళ్ళి పొద్దున్నే ఆ సుప్రభాతం వింటుంటే మనసుకు ఆనందం కలిగి వెళ్ళిపో ఆనందంగా. ఇప్పుడు సాయంత్రం వెళ్ళి పబ్బులో తాగి తెచ్చుకునే ఆనందం కంటే గుడికి వెళ్ళి సుప్రభాతం వింటూ వచ్చే ఆనందం సుఖంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, బెటర్. అదే మీరు అలాంటి పర్సన్ అంటున్నారు. అంతే, అలాంటి పర్సనే. వైకుంఠ ఏకాదశిని మాత్రం నేను లైన్లో దూరను, నాకు వద్దు బాబోయ్. నేను మెల్లిగా వెళ్తా ఒక ఖాళీగా ఉండే రోజు వెళ్ళి దేవుడు దండం పెట్టుకొస్తాను. పూజలు, ఉపవాసాలు, హోమాలు, నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. వెరీ రేర్. బట్ దేవుడిని నమ్ముతారు. లేకపోతే శివానందమూర్తి గారు నమ్ముతాను, ఆయన శివుడిని నమ్ముతాడు, నేను శివుడిని నమ్ముతాను ఆయన ద్వారా. సో అట్లా నాకు బేసిక్గా నేను ఇప్పుడు ఇవాళ చాలా ఎమోషనల్గా మాట్లాడాను, కొన్ని అగ్రెసివ్ మాటలు చెప్పాను, తెలుగు ప్రజల యొక్క దైన్యం గురించి చెప్పాను, సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నా. అంటే శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును జుట్టెనీ చరితకు శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారమును గట్టెనీ సీమకు సింగముపై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి పడతి సీతమ్మతో రామయ్య కొలువున్న పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని అని రాశారు శ్రీనల్ల సీతారామ శాస్త్రి గారు. ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసే టైంకి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవడానికి ఇష్టపడతారు సార్? అంటే ఒక చేంజ్ మేకర్ గానా, ఒక వర్సటైల్ యాక్టర్ గానా, లేకపోతే ఏజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ అన్నట్టు చెప్పాలనుకుంటున్నారా? తర్వాత లెగసీని ఎలా తీసుకెళ్తారు ముందుకు? నేను మళ్ళీ పబ్లిక్ లైఫ్లోకి పోతా. మళ్ళీ పబ్లిక్ లైఫ్లోకి వెళ్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు. సినిమా నుంచి పబ్లిక్ లైఫ్లోకి వెళ్తాను. ఇట్ కెన్ టేక్ ఎనీ ఫామ్. విశాఖపట్నం వెళ్ళిపోతాను, ఒక ఎన్జిఓ పెట్టుకుంటాను, యంగ్స్టర్స్కి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు చెప్పుకుంటాను, ప్రజలతో మాత్రం ఉంటాను. సినిమా నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కాదు, ఇంకా ఇట్ టేక్ సమ్ మోర్ టైమ్. ఐఎమ్ 53 నౌ. ఏదో రోజు వస్తాను బయటికి, 4 విషయాలు చెప్పాలనిపిస్తుంది. నాకు కాలేజీ పిల్లలతో మాట్లాడాలనిపిస్తుంది. వీక్గా ఉంటారు పాపం, తెలివైన వీక్గా ఉంటారు. అది బాధ అనిపిస్తుంది. 4 మాటలు చెప్పాలనిపిస్తుంది. పిల్లలు పిలిచి అయ్యా ఇలా ఉండండి. భారతదేశం గర్వించే జాతి తెలుగు జాతి. అది వంకర్లు పోతుందని నా బాధ వ్యక్తం చేశాను తప్పితే మళ్ళీ ఆ పూర్వౌన్నత్యాన్ని, ఆ కష్టపడే శక్తిని, దేశ భాషలందు తెలుగు వల్లభుండి ఒక్కడిని నేను చెప్పాడు కృష్ణదేవరాయలు. ఆ ప్రైడ్ మళ్ళీ తెచ్చుకోవడానికి రోలర్స్ ట్రై చేయాలి. సరే సార్, సంక్రాంతి సినిమాలకి సంబంధించి లేని సినిమాలో లేరు. ఆన్ అ వెరీ పాజిటివ్ నోట్, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం చేయడం. అండ్ ఈ సంక్రాంతి సినిమాల్లో మీ పాత్రల గురించి చెప్తూ, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తూ విల్ జస్ట్ కంక్లూడ్ ది షో. ఈ సంక్రాంతి నేను యాక్చువల్గా 3 సినిమాల్లో ఉండాలి. ఫస్ట్ గేమ్ చేంజర్ నేను రిలీజ్ అయింది, దాంట్లో రామ్ చరణ్ గారితో చేయడం వల్ల నేను అవ్యాజమైన ఆనందాన్ని పొందాను. ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ దీంట్లో బాలయ్యబాబు గారు డాకు మహారాజులో కూడా నేను ఉండాలి. నాకు డేట్స్ కూడా వచ్చాయి. ఒక ట్రాక్ అనుకున్నారు దర్శకులు వారు, ఆ ట్రాక్ తీసేశారు, నన్ను తీసేయలేదు. ఆ కథలో ఆ ఎపిసోడ్ లేదు అసలు, అందువల్ల నేను మిస్ అయ్యాను. బట్ బాలయ్యబాబు గారితో నేను భగవంత్ కేసరి చేశాను, వారిని వదలను, మళ్ళీ వారితో పనిచేస్తాను. 3వది ఇంకా సంక్రాంతికి వస్తున్నాలో అనిల్ రావుపూడి నా సోదర సమానుడు, నా సోదరుడు, నా శ్రేయోభిలాషి, నేను ఆయనకి శ్రేయోభిలాషిని. నాకు ఆయన అభిమాని, ఆయనకి నేను అభిమాని. ఆయన ఒక అద్భుతమైన పూర్తి నిడివిగల ఒక పాత్ర ద్వారా నా సినిమా జీవితానికి ఓ కొత్త డైమెన్షన్ ఇచ్చారు. అది రేపు 14వ తారీఖున ప్రేక్షకులు కూడా ఒకసారి చప్పట్లు కొట్టేస్తే నేను కూడా ఒకసారి నా భుజం మీద ఇలా కొట్టేసుకుని అద్దం ముందు నుంచి శ్రీనివాస్ వడ్లమాని ఓకే యు ఆర్ ఆల్సో సంథింగ్ అని ఒకసారి శబాష్ అనేసుకుంటానమ్మా. సో దిస్ ఈజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అందరికీ, తెలుగు జాతి గొప్ప జాతి, ఆ ఉన్నత్యాన్ని మళ్ళీ సాధిద్దాం. సంక్రాంతి నాడు ఒట్టేసుకుందాం. తప్పకుండా. మీలో ఉన్న సరస్వతికి, మీలో ఉన్న కళామ సరస్వతికి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.